రామాయణ యుద్ధం ముగిసింది. శ్రీరామచంద్ర ప్రభువు పట్టాభిషేకం వైభవంగా జరిగింది. అయోధ్య అంతా పండగ వాతావరణం నెలకొంది. హనుమంతుడి ఎప్పుడూ శ్రీరాముడి సేవలో, ఆయన పాదాల చెంతే ఉంటూ రాముడికి ఏ చిన్న అవసరం వచ్చినా చేసి పెడుతూ ఉండేవాడు. ఒకరోజు పొద్దున్నే హనుమంతుడు సీతామాత ఆశీసులు తీసుకోవడానికి ఆమె గదికి వెళ్తాడు. అక్కడ సీతమ్మ అద్దం ముందు కూర్చొని చాలా జాగ్రత్తగా తన నుదుటిమీద సింధూరం ధరిస్తుండటం చూస్తాడు. హనుమంతుడు చాలా అమాయకంగా తల పక్కకు తిప్పి చూస్తూ, అమ్మా, ఆ ఎర్రటి పొడి ఏమిటి? ఎందుకు మీరు దానిని నుదుటిమీద పెట్టుకుంటున్నారు అని అడుగుతాడు. సీతమ్మ చిరునవ్వుతో హనుమంతుడి తల నిమురుతూ ఇలా అంటుంది, హనుమాన్, ఇది సింధూరం. దీనిని నేను నా స్వామి అంటే శ్రీరాముడి కోసం ధరిస్తాను. ఈ సింధూరం నా నుదుటిన ఉంటే మీ స్వామికి ఆయుష్షు పెరుగుతుంది. ఆయన ఎప్పుడూ సంతోషంగా క్షేమంగా ఉంటారు. సీతమ్మ మాటలు విన్న వెంటనే హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. ఆయన మనసులో ఒక అద్భుతమైన ఆలోచన మొదలవుతుంది. అమ్మ నుదుటిన చిన్న బొట్టు పెట్టుకుంటేనే నా స్వామికి అంత మంచి జరిగితే, నేను నా శరీరమంతా ఈ సింధూరం పూసుకుంటే నా స్వామి ఎప్పటికీ చిరంజీవిగా ఉంటారు కదా అని అనుకుంటాడు. వెంటనే హనుమంతుడు బయటకు వెళ్ళి చాలా ఎక్కువ మొత్తంలో సింధూరం తెచ్చి తన నిలువెత్తు శరీరమంతా పూసుకుంటాడు. తల నుండి కాళ్ల వరకు తోకతో సహా మొత్తం ఎర్రగా సింధూరం పూసుకుంటాడు. చూడటానికి ఒక ఎర్రటి పర్వతంలా తయారవుతాడు. అదే రూపంతో హనుమంతుడు శ్రీరాముడి కొలువు అంటే కోర్టుకి వెళ్తాడు. అక్కడ ఉన్నవారంతా హనుమంతుణ్ణి చూసి వింతగా నవ్వుకుంటారు. కాని శ్రీరాముడు వెంటనే సింహాసనం దిగి హనుమంతుడి దగ్గరికి వెళ్తాడు. హనుమాన్, ఏమిటిది? ఇలా ఎందుకు తయారయ్యావు అని అడుగుతాడు. హనుమంతుడు తలవంచి చాలా వినయంగా, స్వామీ, సీతమ్మ నుదుటిన చిన్న బొట్టు పెట్టుకుంటేనే మీకు ఆయుష్షు పెరుగుతుందని చెప్పారు. మీరు ఎప్పుడూ క్షేమంగా చిరకాలం ఉండారని మీమీద ఉన్న ప్రేమతో నేను శరీరమంతా పూసుకున్నాను. నేను మిమ్మల్ని ఎప్పటికీ చూస్తూ ఉండాలి స్వామీ అని కళ్లలో నీళ్లతో చెబుతాడు. హనుమంతుడి నిష్కల్మష భక్తికి శ్రీరాముడు మురిసిపోతాడు. ఆయన కళ్లలో నీళ్లు తిరుగుతాయి. హనుమంతుణ్ణి గట్టిగా కౌగిలించుకుని ఇలా అంటారు, హనుమాన్, నీలాంటి భక్తుడు నాకు దొరకడం నా అదృష్టం. ఈ రోజు నుండి ఎవరైతే నిన్ను సింధూరంతో పూజిస్తారో వారి కష్టాలన్నీ తొలగి నేను వారికి తోడు ఉంటాను. నీకు ఎప్పటికీ మరణముండదు. నువ్వు చిరంజీవిగా వర్ధిల్లుతావు.